ఏది అయినా ఆచి చికెన్ మసాలా. దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాద్రి ఆలయానికి మహర్దశ రానుంది. 58 ఏళ్ల తర్వాత అభివృద్ధి పనులకు నోచుకుంటుంది. 586 కోట్లతో 3 దశల్లో ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశ పనులకు 276 కోట్లు కేటాయించింది. మొదటి దశ పనులు 2027 శ్రీరామనవమి నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి జీరోధరణ పనులు ప్రారంభించనున్నారు. కాగా రామాలయం అభివృద్ధి గురించి నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, రామాలయం అభివృద్ధికి సంబంధించి నేడు అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు కదా, మరి 3 దశల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం? ఏదైతే దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన రామయ్య సన్నిధికి అయితే మహాదశ పట్టణం దశాబ్ద కాలంగా అభివృద్ధి నోచుకున్నటువంటి భద్రాచల ఆలయ అభివృద్ధికి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే 586 కోట్లు 3 దశల్లో కూడా రామాలయ అభివృద్ధి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి పనులు కూడా తొలి విడతగా నిధులు మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆలయ అభివృద్ధి తొలి దశకు సంబంధించినటువంటి 350 కోట్లు మంజూరు చేస్తూ మొన్న జరిగినటువంటి రామయ్య కళ్యాణం రోజునైతే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన పరిస్థితి. మొదటి దశలో గోదావరి ఘాటు అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తీర్ణ, మౌలిక వసతులు మొదలగు పనులను చేపట్టనున్నారు. ఈ పనుల కోసం అయితే గోదావరి ఘాటుకి అయితే 75 కోట్లు, ఆలయ సముదాయానికి అయితే 180 కోట్లు, ఆలయ పరిసర ప్రాంత అభివృద్ధికి అయితే 96 కోట్లు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా మరి 2వ దశలో చూసుకుంటే ఆలయ సమీపంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకి 3 దశల్లో కూడా భద్రాచలం పట్టణం మొత్తం కూడా సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆధ్యాత్మికత ఏదైతే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆనాడు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా ప్రకటించి ప్రణాళిక రూపొందించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాత్రం జరిగిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత ఏడాది కూడా ఆలయాన్ని సందర్శించిన ఆయన ఆ భద్రాద్రి వైభవాన్ని చాటి చెప్పాలి, సమగ్ర అభివృద్ధికి చేస్తామని హామీ ఇచ్చారు. హామీని నిర్వహిస్తూ కూడా తాజాగా నిధులు కేటాయిస్తూ శ్రీరామనవమి రోజున కూడా ఈ యొక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పరిస్థితి ఉంది. ఇక 3 దశలు కూడా అభివృద్ధి ముందుకు సాగనుంది. మొదటి దశలో భాగంగా అయితే వచ్చే పుష్కరాలకు పూర్తి కానున్నట్లు కూడా మరో 2-3 విడత దశల్లో కూడా రానున్న 3 సంవత్సరాల వ్యవధిలోనే ఈ యొక్క అభివృద్ధి పనులు పూర్తి కానున్నట్లు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే 58 ఏళ్లుగా కూడా తర్వాత అయితే మళ్ళీ భద్రాద్రి రామాలయ అభివృద్ధికి అయితే అడుగులు పడుతున్నాయని చెప్పాలి. 586 కోట్లతో అయితే 3 దశల్లో కూడా మొదటి దశ పనులు 276 కోట్లు కేటాయించింది. మొదటి దశ పనులకు సంబంధించినటువంటి ఈ ఏదైతే వచ్చే సంవత్సరం 2027 పుష్కరాలకు పూర్తి చేసేందుకు అయితే అధికారులు అయితే సన్నం చేసిన పరిస్థితి ఉంది. ఆనాటి ప్రధానంగా చూసుకుంటే ఆనాటి భక్తరామదాసు నిర్మించినటువంటి ప్రధాన ఆలయం మినహా చుట్టూ ఉన్నటువంటి అనుబంధ ఆలయాల స్థానంలో నూతనంగా రాతి కట్టడాలు, ఇటు ఆలయ నిర్మాణ సమయంలో ప్రధానంగా ఆలయంలో అద్భుత సేవలకు నిలిపివేసేందుకైతే మిగిలా స్టేడియంలో కళ్యాణ మండపం దగ్గర అయితే ఉత్సవమూర్తులుగా ఉంచేసి అద్భుత సేవలు, ఇటు నిత్య కళ్యాణం కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. రామయ్య
దర్శనం అయితే యథావిధిగా కొనసాగనున్నది. అయితే అభివృద్ధిపై నేడైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అన్ని శాఖల అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా దశాబ్దాల కాలంగా అభివృద్ధి నోచుకున్నటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రం అయితే నేడు అభివృద్ధికి అడుగులు వేస్తుందని చెప్పాలి. దీంతో భద్రాచలం యొక్క ఆలయ అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు పట్టణవాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక ఆలయం సంబంధించినటువంటి భూములు కూడా ఆంధ్రాలో మిగిలిన గ్రామాల్లో ఉండటంతో అక్కడ ఉన్నటువంటి భూములు కూడా సంబంధించినటువంటి గ్రామాలను కూడా భద్రాచలం కలిసినట్టయితే ఇంకా ఆలయ అభివృద్ధి ఇంకా చెందుతున్నట్టు కూడా ఇక్కడ స్థానికులు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి రక్షణ. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.